బ్రేకింగ్ న్యూస్. మెడలో భారీగా బంగారం ధరించడం తెలంగాణ హాకీ చైర్మన్ హోప్ ఫౌండేషన్ అధినేత కొండ విజయ్ కుమార్ కు తీవ్ర చిక్కులను తెచ్చిపెట్టింది. ఢిల్లీలో జరిగే హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళుతూ ఉండగా విమానాశ్రయంలోనే ఐటీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 12 గంటల పాటు ఆయన విచారించారు. 12 గంటల పాటు సాగిన విచారణలో ఆయన ఒంటిపై ఉన్న భారీ బంగారు ఆభరణాలను అధికారులు మొత్తం సీజ్ చేశారు. సాధారణంగా విమాన ప్రయాణాలలో పురుషులు 20 గ్రాములు, మహిళలు 50 గ్రాముల వరకు మాత్రమే పరిమితికి లోబడి బంగారాన్ని తీసుకువెళ్ళొచ్చు. అంతకు మించి ధరించినప్పుడు వాటికి సంబంధించిన కొనుగోలు రసీదులు లేదా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. విజయ్ కుమార్ వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేవలం బంగారమే కాకుండా ఆయన పేరుతో ఉన్న స్థిర చరాస్తుల వివరాలను కూడా సేకరించారు. విచారణ అనంతరం ఆయనను అవార్డు వేడుకకు అనుమతించినా మరోసారి హాజరు కావాలి అని ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.